హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. అందుకే అమ్మ వాళ్ళ ఊరికైతే స్టార్ట్ అయిపోయాం మేము. యాక్చువల్లీ ఊరికెప్పుడు వెళ్ళాలనుకున్నా మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతాము. కానీ ఈరోజు ఏంటంటే చాలా లేట్‌గా అయితే స్టార్ట్ అయ్యామండి. యలహంకలో కొంచెం వర్క్ ఉంది. ఆ వర్క్ చూసుకొని వెళ్దామని అనుకున్నాము. కానీ మా బ్యాడ్ లక్ ఏంటో తెలుసా? యలహంకకే 2 అవర్స్ పట్టింది. ఇంక అక్కడి నుంచి ఇంటికెళ్ళేపాటికి చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా ఊరికి వెళ్ళాక మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళాము. అత్త వాళ్ళ ఊరు అంటే మా మదర్ ఇన్ లా కాదండి. మా మేనత్త వాళ్ళ ఊరికైతే వెళ్ళాము. ఇక్కడ నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని చూస్తున్నారా? ఇక్కడ అత్త వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే ఒక చిన్న కాలువ ఉంది. ఆ కాలువ దగ్గరకైతే ప్రెజెంట్ మేమొచ్చాము. పల్లెటూరులో ఉంటే ఇదొక అడ్వాంటేజు. అడ్వాంటేజ్ అని ఎందుకంటున్నానంటే ప్రతీదీ నేచురల్‌గానే దొరుకుతది మనకి. అది ఏదైనా సరే. కానీ సిటీలో అలా ఉండదు. అందుకే నాకీ సిటీ లైఫ్ కన్నా ఈ పల్లెటూరు లైఫే చాలా బాగా నచ్చుతది. ఇక్కడ వాటర్ గూడా చూసారా చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉన్నాయి. సిటీలో మనకి ఎక్కడ చూసినా డ్రైనేజీ కాలువలే కనిపిస్తాయి కానీ, ఇలాంటి ప్యూర్ వాటర్ ఎక్కడా కనిపించవు కదా! ఒక్క మాటలో చెప్పాలి అంటే నీకు సిటీ లైఫ్ అంటే ఇష్టమా? లేదంటే పల్లెటూరు లైఫ్ అంటే ఇష్టమా? అని అడిగితే పక్కాగా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నాకు పల్లెటూరు లైఫ్ అంటేనే ఇష్టమని చెప్తాను. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఎందుకు పల్లెటూరు లైఫ్, సిటీ లైఫ్ అని అంత కంపారిజన్ చేసి మాట్లాడుతున్నాను అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సిటీలో చెట్లు తక్కువ, అపార్ట్మెంట్స్ ఎక్కువ. అట్‌లీస్ట్ పొద్దున్నే సూర్యుడిని చూద్దామన్నా కూడా మనకి కుదరదు. అట్లుంటది మరి. ఇంక సిటీనా, పల్లెటూరా అనేది పక్కన పెట్టేస్తే బెంగుళూరు నుండి అమ్మ వాళ్ళ ఊరికైనా, అత్త వాళ్ళ ఊరికైనా ఆల్‌మోస్ట్ ఒక 2 ½ అవర్ జర్నీ ఉంటది మాకి. వీలున్నప్పుడల్లా ఇలా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తామండి. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ ఫిష్‌లయితే పట్టుకొనొచ్చారు. ఇవి పట్టుకోవడానికి చాలానే కష్టపడ్డాంలే. అక్కడ వాటర్‌లో చాలా ఫిష్‌లున్నాయి. మనం ఒక 2 నిమిషాలు కదలకుండా ఉన్నామంటే కొరికేస్తాయి వచ్చి. అదే సిటీలో అయితే వీటికి గూడా డబ్బులిచ్చి మరి కొరికిచ్చుకోవాలి. ఇదొచ్చేసి నెక్స్ట్ డే అండి. ఫంక్షన్‌కైతే రెడీ అయిపోయాము. ఇంక నా శారీ వచ్చేసి పట్టు శారీ. ఇంక చీర కట్టుకొని పిల్లలు మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఇంకా ఇక్కడొచ్చేసి మా నాన్న. మా నాన్న అయితే ప్రెజెంట్ ఫంక్షన్‌కి రాలేదు. ఇంకా ఇప్పటి వరకు నేను తీసుకున్న ప్రతి శారీ కూడా మా నాన్న సెలక్షనే అన్నమాట. నాకు పర్సనల్‌గా మా నాన్న సెలక్షన్ చాలా బాగా నచ్చుతది. ఇక్కడ మా చిన్నోడు, జున్ను ఇలా రెడీ అయ్యారండి. ఇంకా అన్నా చెల్లెల ప్రేమలు మామూలుగా ఉండవు. అసలు తట్టుకోలేము మనము. ఇక్కడొచ్చేసి మా అమ్మ, మా ఇద్దరి శారీస్ కూడా మేము సోమందపల్లిలోనే తీసుకున్నాము. యూట్యూబ్‌లో పెట్టడానికి వీడియో తీస్తున్నా అంటే, ఇంకా మా అమ్మ రియాక్షన్ చూడండి. నన్ను వద్దే వద్దు పెట్టనే పెట్టొద్దు అని చెప్తోందిక్కడ. ఇంకా వీడియో ఏం తీయను. ఫోటో తీసుకుందాంరా అంటే అలా స్టిల్ ఇచ్చింది. ఇంకా మా శారీస్ అన్నీ ఆల్‌మోస్ట్ మాక్సిమం ధర్మవరము లేదంటే సోమందపల్లి కలెక్షనే ఉంటదండి. ఇంకా మేమైతే ఫంక్షన్‌కి స్టార్ట్ అయిపోయాము. మీరిలాగే ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఫంక్షన్‌కి వెళ్తారా లేదా అని మా నాన్న అయితే తిడుతున్నాడు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా ఫంక్షన్‌కి. నేను, అన్న, పెద్దమ్మ, అమ్మ, జున్ను, తన్మయి, చిన్నోడు అందరం కలిసి ఫంక్షన్‌కెళ్తున్నాము. ఇక ఫంక్షన్ అంటున్నాను. ఏం ఫంక్షన్ అనైతే చెప్పలేదు కదా! బర్త్‌డే ఫంక్షన్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ తన్మయ్‌కి, జున్నుకి, చిన్నోడికి హాయ్ చెప్పేసేయండి ఇంకా. ఇంకా నాకు మా చిన్నోడి డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది. వీడికి ఈ సూట్ తెచ్చినప్పటి నుంచి ఇది సెకండ్ టైమ్ వేసుకోవడము. ఇంకా ఇంతకుముందయితే ఎప్పుడు అసలు వేసుకోవడానికే ఇష్టపడడు. అందుకే నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే చాలా ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతారు గదా పిల్లలు. ఇంకా మా అన్న అవుట్‌ఫిట్ కూడా చాలా బావుంది గదా! అబ్బాయిలు ఎప్పుడు ఇలా క్యాజువల్‌గా కాకుండా ఇలా కలర్‌ఫుల్‌గా రెడీ అయితే బావుంటది గదా చూడ్డానికి. ఎప్పుడు ఆ ప్యాంటు, షర్ట్ వేసుకొనొస్తారు. ఇంకా మా అన్నయితే ఈరోజు కొంచెం డిఫరెంట్ లుక్‌లో అయితే దర్శనమిచ్చారు. ఇంక మా నాన్నేమో హెల్త్ బాలేదనేసి రాలేదు. ఇంకా నేను, పెద్దమ్మ, అన్న స్టార్ట్ అయ్యాము. నేను కూడా చాలా రోజులయిపోయింది ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి ఎక్కడా అటెండ్ అవ్వక. ఫంక్షన్ గూడా లేట్‌గానే స్టార్ట్ అయితది కాబట్టి మేము కూడా లేట్‌గానే స్టార్ట్ అయ్యాము. ఇంక మేమొచ్చేపాటికి డెకరేషన్స్ ఇంగా చేస్తూనే ఉన్నారు. డెకరేషన్ గూడా ఫైనల్‌గా చాలా బాగా చేశారండి. ఇది నేను జస్ట్ స్టార్టింగ్‌లో మాత్రమే వీడియో తీశాను. ఇదొచ్చేసి మనకి భోజనాలు పెడతారు గదా! ఆ ఏరియా అనమాట. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. నేను అయితే వీడియోలు చాలా తక్కువగా తీసుకున్నాను. ఎందుకంటే పిల్లల వెనకాల పరిగెత్తేదే సరిపోతాంది నాకి. అసలు చెప్పిన మాటే వినరు. ఇంకా ఫంక్షన్స్ అన్నాక మామూలే గదా! అందుకే నేను వీడియోలయితే ఏం తీసుకోలేదు. జస్ట్ నేను కొన్ని కొన్ని మాత్రమే క్యాప్చర్ చేశాను. ఇంకా అన్న అవుట్‌ఫిట్, అల్లుడు అవుట్‌ఫిట్ వచ్చేసి నేను చిక్‌పేట్‌లో షాపింగ్‌కి వెళ్ళామని ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను గదా! అందులో చూడొచ్చు మీరు. ఇంకా మా వదినదొచ్చేసి తను హైదరాబాద్‌లో తీసుకునింది. ఇంకా ఫంక్షన్ ఎంత గ్రాండ్‌గా డెకరేషన్ చేసినా కూడా మనం అందరూ మాట్లాడుకునేదైతే భోజనాల విషయమే కదా! భోజనాలు మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ నాన్ వెజ్ పెట్టారు.
నాన్ వెజ్‌లో కూడా చాలా ఐటెమ్సే చేపిచ్చారు. ఇంక నేనొచ్చేసి వెజ్ కాబట్టి పన్నీర్ కబాబ్ తిన్నాను. పన్నీర్ కబాబు, పన్నీర్ కర్రీ, మసాలా రైస్ తిన్నాను. ఇంకా ఫైనల్లీ ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగింది. ఇక్కడ మేము ఊరికి స్టార్ట్ అయిపోయామండి. ప్రెజెంట్ మేము పెట్రోల్ బంక్ దగ్గర స్టాప్ చేశాము. ఇక్కడ మా చిన్నోడు చూడండి నేనెప్పుడు కెమెరా పట్టుకున్నా గూడా హాయ్ చెప్తూనే ఉంటాడు. మా చిన్నోడి కోసమైనా మీరొక హాయ్ చెప్పేసేయండి. ఇంకా తన్మయి వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు వెనకాలున్నారు. బర్త్‌డే ఫంక్షన్ కాబట్టి పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇందులో వచ్చేసి మనకి పెన్సిల్లు, పెన్ను, స్కేలు, ఎరేజరు, షార్ప్‌నర్ ఉన్నాయి. ఇంకా ఈ స్పూన్‌లయితే నాకి చాలా చాలా బాగా నచ్చాయి. మా పిల్లలకి గూడా చాలా బాగా నచ్చాయి. ఇంకొకటొచ్చేసి కలర్సు. ఇంకా వీటితో పాటు చాక్లెట్స్ గూడా ఇచ్చారు. చాక్లెట్స్ మనం వీడియో తీసుకునేంత వరకు ఉంటాయా చెప్పండి. ఆల్రెడీ ఎప్పుడో తినేసారు పిల్లలు. గిఫ్ట్‌లయితే చాలా బావున్నాయి. నాకీ స్పెషల్లీ స్పూన్‌లు భలే నచ్చాయి. చాలా ముద్దు ముద్దుగున్నాయి అసలు. మా పిల్లలకి కూడా బాగా నచ్చాయి. అక్కడ ఫంక్షన్‌కొచ్చిన ప్రతి పిల్లలకి ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. క్వాలిటీ గూడా చాలా బావున్నాయండి. ఇంకా బర్త్‌డే ఫంక్షన్ గాబట్టి పిల్లలందరికీ ఇలా రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వడం వల్ల పిల్లలు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్లీ ఫంక్షన్ చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఇంకా మేము ఊరికెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బెంగుళూరు స్టార్ట్ అయ్యామండి. మా చిన్నోడు ఆల్రెడీ పడుకున్నాడు ఇంకా. యాక్చువల్లీ మాకివాళ బెంగుళూరుకి రిటర్న్ వచ్చే ప్లాన్ అయితే అస్సలు లేదు. అనుకోకుండా లేట్‌గా స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేపాటికి ఆల్మోస్ట్ 7 అయింది. ఇంటి దగ్గరే 7కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మధ్యలో ప్రణవ్ దగ్గర ఆపాము. ఇది వచ్చేసి మనకి చిక్బల్లాపూర్ దగ్గర ఉంది. ఇక్కడొచ్చేసి నాకు స్పెషల్లీ టిఫిన్స్ చాలా బాగా నచ్చుతాయి. టీ అయితే నేనెప్పుడూ ట్రై చేయలేదు. కానీ ఇవాళ టీకనేసి ఆపాము. ఇంకా డిన్నర్ ప్లాన్స్ అయితే ఏం లేవు మాకి. పిల్లలకైతే బాక్స్ తీసుకొచ్చాను. కార్‌లోనే వచ్చేటప్పుడే తినిపిచ్చాను. ఇంకా బాబు కూడా పడుకున్నాడు. మాక్సిమం ఊరు నుంచి బెంగుళూరుకి వెళ్ళేటప్పుడు గానీ, బెంగుళూరు నుంచి ఊరికొచ్చేటప్పుడైనా గానీ, ఒకసారైనా మధ్యలో అయితే స్టాప్ చేస్తాము. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఈ షాప్‌లో వచ్చేసి వుడెన్ టాయ్స్ చాలా బావున్నాయి. ఇక తన్మయి అయితే ఇంకా వాళ్ళ మామని నాకేం కొనిస్తావు? నాకేం కొనిస్తావు? అంటోంది. ఎన్ని బొమ్మలున్నా కూడా తక్కువే గదా పిల్లలకి. ఆల్రెడీ లాస్ట్ టైమ్ కూడా ఇక్కడే స్టాప్ చేశాము. ఈ షాప్‌లోనే కొన్ని కొన్ని తీసుకున్నాము టాయ్స్ కూడాను. అందుకే ఈరోజైతే ఇంకేం తీసుకోలేదు. ఎలాగో వీక్లీ వీక్లీ వచ్చినట్టే ఉంది. వీక్లీ వీక్లీ ఇలా తీసుకోవాలంటే కుదరదు గదా! ఇంకా ఇక్కడ టీ తాగేసి మేము మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. నేను బెంగుళూరుకొచ్చాక ఫస్ట్ టైమ్ చూస్తున్నానండి. ఇలా బెంగుళూరు రోడ్లన్నీ ఇంత ఖాళీగా ఉండడం. లేదంటే అసలు ఎంత ట్రాఫిక్ అంటే ఇంటికి వెళ్ళేపాటికి ఎంత లేట్ అయిపోతది. బెంగుళూరులో ఉండే వాళ్ళకే తెలుస్తది ఆ కష్టాలన్నీను ట్రాఫిక్ కష్టాలు. సగం జీవితం అంతా ఈ ట్రాఫిక్‌లోనే గడిచిపోతది బెంగుళూరులో ఉన్న వాళ్ళకి. ఫైనల్లీ మేము 11:30కి అలా రీచ్ అయిపోయాము. పిల్లలు గూడా పడుకున్నారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.